హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను నాశనం చేస్తాయి. నేటి ఆధునిక ప్రపంచంలో ఆనందంగా జీవించడానికి డబ్బు చాలా అవసరం. ఏదైనా అవసరాన్ని తీర్చడానికి డబ్బే ఆధారం. చాణక్యుడి ప్రకారం సంక్షోభ సమయంలో డబ్బు కంటే మంచి స్నేహితుడు లేడు అని చెప్పడం జరిగింది. డబ్బు సంపాదనతో పాటు దాని సక్రమ వినియోగం గురించి కూడా తెలుసుకోవాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేసే వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదని ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో డబ్బుకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాడు. అయితే జీవితాన్ని సరళంగా సులభంగా మార్చుకోవడానికి డబ్బు అవసరమని చాణక్యుడు చెప్పాడు. అయితే డబ్బును చాలా త్వరగా నాశనం చేసే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి. అయితే చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ డబ్బు సంపాదించడానికి అలాంటి కార్యకలాపాలు చెయ్యకూడదు. అర్థమైంది కదండి? చాణక్యుడి ప్రకారం హింసించడం, ఇతరులను కించపరచడం, మతపరమైన కార్యకలాపాలు చేయడం ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం కూడా ఉండదు. అలా సంపాదించిన డబ్బు దగ్గర ఉండకపోవడమే మంచిది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలాంటి సంపదను ఆశించకూడదు అని చాణక్యుడు చెప్పాడు. ఇతరులకు హాని కలిగించడం, మతపరమైన చర్యలు చేయడం లేదా శత్రువుతో చేరడం ద్వారా సేకరించిన డబ్బు త్వరలో చేతి నుండి జారిపోతుంది. అర్థమైంది కదండి? ఎందుకు అంటే అలాంటి డబ్బు మీకు అవసరమైన సమయంలో ఉపయోగపడదు. మనిషి ఎప్పుడూ కష్టపడి మంచి పనుల ద్వారా మాత్రమే సంపదను కూడగట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అక్రమంగా సంపాదించిన డబ్బు మీకు కొద్ది కాలం ఆనందాన్ని ఇస్తుంది అని చాణక్యుడు చెప్పాడు. కానీ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా రిలాక్స్గా ఉండలేరు కదా. అలాంటి డబ్బు మీకు భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దొంగతనం లేదా మోసం చేసి డబ్బు సంపాదించడం ద్వారా పేదవాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్యుడు చెప్పాడు. ఈ విధంగా సంపాదిస్తే ఖచ్చితంగా సంపాదించేవాడు పేదవాడు అవుతాడు. అర్థమైంది కదండి? చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా స్వార్థం, అత్యాశతో ఉండకూడదు. సంపదలకు దేవత అయిన లక్ష్మి స్వార్థపరులు, అత్యాశపరులకు దూరంగా ఉంటుంది. డబ్బు విషయంలో అత్యాశ, స్వార్థంతో ఉండకండి. అలాంటి వారి చేతిలో డబ్బు ఎక్కువ కాలం ఉండదు. తమ ఆదాయానికి మించి ఖర్చు చేసే వ్యక్తులు జీవితంలో ఎక్కువ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పాడు. డబ్బు సంపాదించడంతో పాటు డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఆచార్య చాణక్య నీతి చెబుతోంది. మీకు అవసరమైనది మాత్రమే ఖర్చు చేయండి. అలాగే ఎప్పుడూ భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేసుకోండి. ఎల్లప్పుడూ కూడా మీకు డబ్బు అనేది చాలా అవసరం. ఇక చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో సహాయపడుతుంది అని గుర్తుపెట్టుకోండి. చాణక్య నీతి ప్రకారం దేవాలయాలకు డబ్బు ఇవ్వడం ద్వారా దైవిక అనుగ్రహం మీపై కురుస్తుంది. దాత ఆర్థిక స్థితి బలపడుతుంది. నిత్యం ఆలయానికి డబ్బు చెల్లించే వ్యక్తి జీవితంలో పేదరికాన్ని అనుభవించడు. గుర్తుపెట్టుకోండి, నిరుపేదలకు, నిస్సహాయులకు సాయం చేసే వారి సంపద రోజు రోజుకు కూడా పెరుగుతుందని చాణక్య నీతి చెబుతోంది. పేదలకు ఆర్థిక సాయం చేసే వారిని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి సంతృప్తి పడుతుంది. అలాంటి వారు చాలా సంపద, దీవెనలు పొందుతారు లక్ష్మీదేవి దగ్గర నుంచి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో.
ఈ విధంగా అయితే మీరు ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ దగ్గర కానీ ఉన్నట్లయితే మీరు ఎంత సంపాదించిన సంపద అయినా కూడా మీ సంపదను నాశనం చేసేస్తుంది ఈ అలవాట్లు. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను అలాగే ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు, మనం సక్సెస్ని ఎలా ఛేదించాలి, మనకు వచ్చే ఇబ్బందులు ఎలా అధిగమించాలి అన్న దాని గురించి ఏం చెప్పబోతున్నారన్నది రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.